సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భీమరాజు కనకరాజు ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి బాటలోనే సాగుతూ తెలంగాణ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారని కొనియాడారు. దుద్దిల్ల శ్రీనుబాబు శ్రీపాదరావు ట్రస్ట్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతిని జరుపుకోవడం బాధాకరమైన కానీ వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఈరోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో మరియు మాజీ ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు ఎంపీటీసీల ఆధ్వర్యంలో మేము వారి సేవలను గుర్తు చేసుకుంటూ శ్రీపాదరావు వారి చిత్రపటానికి ఘనంగా పూలమాలతోటి పూలు అర్పించి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కావచ్చు ఎనలేని సేవలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి వారు. వారి అడుగుజాడల్లోనే మన వారి తనయులు ఈ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఎంతో అభివృద్ధి ఫలాలలో ముందంజలో ఉంటూ